అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనకు మెయిన్‌గా రోజువారీ చేసే పనులల్లో చాలామంది కూడా వయసు అయిపోతున్న టైంలలో కూడా కొంతమందికైతే కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పులు అండ్ భుజాల నొప్పులు. ఇలాంటి నొప్పులు అనేది కూడా చాలా వరకు చూస్తుంటాం. ఇప్పుడు మన ఆహార అలవాట్లు కానీ అన్నీ మారిపోయిన తర్వాత ఏంటంటే చిన్న లేదు, పెద్ద లేదు. ఆ నొప్పులు అనేది కూడా అందరికీ కామన్‌గా వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి? అంటే దీనికి సంబంధించి మెయిన్‌గా ఆయుర్వేదంలో ఏదైనా గానీ ట్రీట్మెంట్ కానీ, మందులు కానీ ఏదైనా ఉన్నాయనే దాని గురించి మనకి ఈరోజు చెప్పడానికి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. అంటే దీనికి సంబంధించిన సమస్యలకు మరి అయితే ఫలితాలు ఎలా వస్తాయంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి చాణక్య గారు. ఆయుర్వేద నిపుణులుగా మీరు చెప్పండి సార్. ఏంటంటే మధ్యకాలంలో మనం తినే ఫుడ్డా, లేకపోతే మనం అంటే నైట్ పూట ఎక్కువగా మేల్కొని ఉండడం కానీ, లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయిపోవడం వల్ల ఈ నొప్పులు ఎక్కువైపోతుంటాయి సార్. ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కామన్గా చూస్తుంటాం. కొంతమంది అయితే మోకాల నొప్పులు కానీ, భుజం నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల నొప్పులు అనేది కూడా చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో మనకి ఏదైనా ఉందా? శరీరంలో ఏ సమస్య వచ్చినా మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే నొప్పులు. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఏ నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి ముఖ్య కారణం ఏంటి, ఇది వెతుక్కుంటేనే వాటికి పరిష్కారం దొరుకుతాయండి. ఓకే. ఇప్పుడు కొంత వయసు తర్వాత మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందని అంటే కార్ట్లేజ్ తగ్గిపోతుంది. అసలు అవి బోన్సే కూడా ఒక్కోసారి అరిగిపోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ బోన్స్ వాటి యొక్క షేప్ మారిపోయిన సందర్భాలు ఉంటున్నాయి. దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్, లేదంటే ఆస్టియో ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి, అంటే ఈ యొక్క బోన్స్లో పిలుసు బారిపోవడం, ఈ గుణాలు ఉండే వాటిని సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, ఇదంతా ఒక వయసు దాటిన తర్వాత వస్తుంటుందండి. రెండవది ఈ నడుము నొప్పి, మెడ నొప్పులు మధ్య వయసులోనే వస్తున్నాయి, 30 ఏళ్ళు కూడా ఉండదు. వీళ్లకు రకరకాల కారణాలు, వీళ్ళ యొక్క ఆహార విధానము, జీవన విధానమే ప్రధానమైన కారణం. ఇక కొంతమంది ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే, అంటే శక్తికి మించి శ్రమ చేసినా కూడా అది కూడా నష్టమే. ఓకే. మీకు నేను బాగా చేయగలుగుతున్నాను అనేసి బాగా చాలా కష్టపడి లేపానండి నేను అంటే, వాడికి ఆ లోపు ఎక్కడో నడుములో పట్టేయడమో, లేదంటే మెడలో పట్టేయడమో, లేదా భుజంలో పట్టేయడమో జరుగుతుంది. ఆ తర్వాత అది మళ్ళీ సరిచేయడానికి అది ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఇలా ఇంత షార్ట్లో ఇది తగ్గిపోతుందని చెప్పడానికి లేదు. కానీ వచ్చే వాళ్ళకి మాత్రం నాకు ఎంత టైంలోపు తగ్గిపోతుంది అనే పెద్ద ప్రశ్న ఉంటుంది. దీనికి సమాధానం చెప్పడానికి డాక్టర్కు అతిపెద్ద సమస్య. ఇన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాలంటే అసలు చెప్పడానికి సాధ్యం కానిది. కానీ వాళ్ళకి అది చెబితేనే సంతృప్తి. నాకు 4 రోజుల్లో వాడితే తగ్గిపోతుందని అప్పుడు నమ్మకంతో వాడతాడు. అందుకని 4 రోజులు వాడండి, లేదా 15 రోజులు వాడండి, చూద్దాము, లేదా ఎక్స్రే చేయించండి, టెస్ట్ చేయించండి, మిగతా హెల్త్ చూడండి, ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే నేడు చాలామందికి శారీరక బలహీనత, ఎందుకంటే తగిన పోషకాహారం లేకపోవడం. ఓకే. ఈ పోషకాహారంలో మీరు ఇప్పుడు ఎవరికైనా చూడండి, డి విటమిన్ ఉండట్లేదు, కాల్షియం ఉండట్లేదు, ఐరన్ ఉండట్లేదు, B12 ఉండట్లేదు, మెగ్నీషియం ఉండట్లేదు. ఇవి లేకపోగా ఓ చిన్నపాటి సమస్య వచ్చింది అనుకోండి, అంటే జీర్ణం కాలేదు, కడుపులో ఇబ్బందిగా ఉంది, వెంటనే ఒక ఏదైనా సోడా లాంటివి తాగేయడం, లేకపోతే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఏవో తీసుకొని వేసుకోవడం, లేదంటే ఏదో పౌడర్స్ లాంటివి దొరుకుతున్నాయి వాటిని కలిపి, అంటే ఈనో లాంటివి కలిపి, అది మనకు అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో బాగా చూపించి పెట్టారు కాబట్టి టెంపరీగా వేసుకోవడం, లేకపోతే ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిందనగానే ఏదో పారాసిటమాల్ వేసుకుంటానండి, కాల్ఫామ్ వేసుకుంటున్నానండి, ఇలాంటివి చేయడం. ఇలా కొన్ని రోజులకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శరీరాన్ని వాటికి అలవాటు చేస్తున్నారు. ఓకే. అది వేసుకుంటేనే తగ్గే పరిస్థితి తీసుకొస్తున్నారు. అసలు రూట్ కాజ్ ఏంటి, మూల కారణం ఏంటి అని ఎవరు చూడట్లా. మీరు మీ ఇష్టం వచ్చినట్లు మందులను ఎప్పుడు వాడకూడదు. ఈ నొప్పులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇది నార్మల్గా ఏ నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి చాలామంది డాక్టర్లు, పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్సే భయపడతారు. అవును సార్. ఎందుకంటే అది ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది కిడ్నీస్ మీద కానీ, లివర్ మీద కానీ, లంగ్స్ మీద కానీ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మీరు అన్నట్టు సార్, పెద్ద డాక్టర్స్ ఎవరైనా కానీ అది అంటే పెయిన్ వస్తుంది డాక్టర్ అని మనం అడిగినా కానీ వాళ్ళు ఏమంటారంటే ఏం కాదు పోండమ్మా అని చెప్పేసి మ్యాక్సిమం చెప్తూ ఉంటారు. ఏంటంటే దాని వెనకాల ఉన్న రూట్ కాజ్ ఏంటో మీరు చెప్పారు. ఏంటంటే కానీ చాలామంది ఆ ఓటీసీలో ఇప్పుడు వెళ్ళి మెడికల్ షాప్లో నాకు ఏదో కొంచెం కడుపులో నొప్పి వస్తుంది, ఒక టాబ్లెట్, నడుము నొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనగానే చాలామంది వెళ్ళి తీసుకొచ్చి వేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, అంటే దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు మనకు బాడీలో ఎక్కువగా ఇన్ఫెక్షన్, సిఆర్పి లెవెల్స్ పెరిగిపోవడం, లేకపోతే ఈఎస్ఆర్ లెవెల్స్ పెరగడం, మనకు పస్ సెల్స్, ఎపిథెలియల్ సెల్స్ ఇవన్నీ పెరగడం, ఇవన్నీ మనం బ్లడ్ టెస్ట్లో చూస్తుంటాం. అంటే WBC పెరగడం, లేదా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో అంటే ఈ తేడా జరుగుతుందని అంటే
బాడీలో సమ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఏదైనా పోషకాహార లోపం కావచ్చు, ఇలాంటివేవో ఉన్నాయని అర్థం. వాటిని సరిచేయకుండా మందులు ఏదో ఒకటి వేసుకొని, ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని చేసుకున్నారంటే ఈ సమస్య పోను మరింత తీవ్రమయ్యే అవకాశమే ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఓకే, కనీసం మెడను కూడా కదిలించే విధానం కూడా లేకుండా పనిచేస్తుంటారు ఒక 8 గంటలైనా కూడా. సాఫ్ట్వేర్ వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు కొంతమందే ఉంటున్నారు. మామూలుగా ఆఫీసులో పనిచేసే వాళ్ళే తీసుకుందాం, చిన్నపాటి జాబ్ చేసే వాళ్ళైనా ఒక రిసెప్షన్లో కూడా కదలకుండా కనీసం మెడ ఇట్లా వెళ్ళి వంచి, ఎప్పుడైనా ఇక్కడ మెటికల్ లాంటివి వస్తుంటాయి తీయడం, ఎప్పుడైనా చేతులు నలుపుకోవడం, కొంచెం చేతులు పైకి కిందికి చేయడం, ఉదయం లేవగానే ఒక బాడీ ఫ్రెష్ అప్ అవడానికి ఒక 10 నిమిషాలన్నా చేయడం కూడా చాలామంది చేయట్లేదు. ఎందుకంటే ఎంతసేపు బిజీ వర్క్ వాటితోనే పడిపోతున్నారు. దీనికి తోడు పోషకాహార లోపం, ఓకే, దీనికి తోడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇవి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ రావడానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ముందు మీరు నిరంతరం నేను ఆరోగ్యకరంగా ఉండడానికి, నేను ఆరోగ్యకరంగా ఉంటేనే నేను బాగుంటాను. నేను సంతోషంగా జీవించాలంటే ముందు నా శరీరాన్ని నేను ప్రేమించాలి, నా శరీరం మీద నాకు ఇష్టం ఉండాలి. అలా కాకుండా ఏదో ఈరోజు ఏదో సమయానికి దొరికింది, తిన్నాం, పని పూర్తి చేసాం అనుకుంటే కొన్ని రోజులకు వీటికి గురవుతారు. ఇక చికిత్స విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా నువ్వు చికిత్స ఏం చెప్తావు, మాకు ఈ సోదంతా ఎందుకని చాలామంది కింద కామెంట్లు కూడా వచ్చేస్తుంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే చికిత్స విషయంలో వచ్చేసరికి వీటిని సరి చేసుకోవడానికి మీకు తెలియకపోతే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఓకే, ఇప్పుడు నేనైతే కొన్ని 25 సంవత్సరాల పైన వీటిని చూస్తున్నాం. వాళ్ళకు కొన్ని రోజులు కొన్ని రకాల మూలికలు ఇస్తేనే తగ్గిపోతుంటుంది. ఆ కొన్ని మూలికలతో కాలేకపోయినప్పుడు కొన్ని ద్రవ్యాలు, అంటే కొన్ని రకాల కాంబినేషన్, ఓకే, అంటే చాలామందికి అతిబల వాడండి, అశ్వగంధ వాడండి, తిప్పతీగ వాడండి, మీ కీళ్ళ నొప్పులు మొట్టమాయం అది అని ఇవన్నీ అంత చెప్పచ్చు. కానీ ఇవన్నీ కూడా సరిపోవు. ఇది ఎందుకంటే మన ఆహారం వండుకోవాలంటే ఒక రైస్ ఉంటే మనం పూర్తి ఆహారం అయిపోదు. మనకు ఒక పప్పు ఉన్నంత మాత్రాన పూర్తిగా ఆహారం అదే అయిపోదు. వీటికి రకరకాల కాంబినేషన్స్లో కొన్ని కూరగాయలు, ఆకుకూరలు మిగిలినవన్నీ పెట్టి రకరకాల వెరైటీగా మనం సమీకృత ఆహారం రకరకాలుగా వీటిని తయారు చేసి రుచికరంగానూ తయారు చేసుకోగలగాలి, ఆరోగ్యకరంగా తయారు చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడే వాళ్ళకి తృప్తినిస్తుంది. అలాగే వీటిలో కూడా రకరకాల ఔషధాలు అవసరం అవుతుంటాయి. ఈ ఔషధాలు ఎందుకంటే చాలా రకాల ద్రవ్యాలతో డిఫరెంట్ కాంబినేషన్స్తో చేసి ఉండాలి. అలాంటి వాటిని తీసుకోవాలి తప్ప ఏ ఒక ద్రవ్యం తీసుకుంటేనే పూర్తిగా తగ్గిపోయేది ఉండదు. చాలామందికి తాత్కాలికంగా ఒక్కోసారి కొంతమందికి ఉపశమనం కలగొచ్చు. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు అదేదో మహాబీర గింజలు అనేది వేసుకుంటే మోకాళ్ళలో గుజ్జు వస్తుందని, అవును, లేకపోతే ఇంకేదో అలోవెరా జ్యూస్ తాగితే మోకాళ్ళలో గుజ్జు వస్తుందని చెప్పారండి, అదంతా తాగుతున్నామని ఇలా రకరకాల చెప్తుంటారు. సో ఇవి ఒక పోషకాహారంగా ఉపయోగపడతాయి. మీరు చాలా రకాలు తీసుకోవాలి, దాంతో అది ఒకటి. కాబట్టి ఈ నొప్పులు వచ్చినప్పుడు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ముందే జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ కార్టిలేజ్ పోవడం కానీ, ఈ బ్యాక్లో అంటే ముఖ్యంగా స్పైన్లో డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ ప్రొట్రూషన్ అని, డిస్క్ డీజనరేషన్ అని, ఇలా రకరకాల సమస్యలు ముఖ్యంగా స్పైన్లో వచ్చిందంటే వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంకా నడుము నొప్పి, ఆ మెడ నొప్పితో వాళ్ళ పనులు చేసుకోలేక, వర్క్ చేసుకోలేక, వాళ్ళ కొంతమంది ఉద్యోగాలు మానేసుకొని ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాటిని సరి చేసుకోవడం తెలియక. ఇది స్పైన్ ప్రాబ్లం వచ్చిందంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా? అవునండి, ఎప్పటికీ తగ్గదు. దానికి సరైన చికిత్స పూర్తిగా తీసుకునేదాకా తగ్గదు. ఓకే, చాలామందికి కొంచెం పని చేస్తేనే బతికే వాళ్ళు ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా తాత్కాలికంగా ఏదైనా తగ్గిపోయే వాటినే చూసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి అది జీవితకాలం తర్వాత ప్రమాదకరంగా మారిపోతుంది. అలాగే ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్ని భుజాలు, చెయ్యి కూడా పైకెత్తలేరు ఇలా. ఈ సమస్య వచ్చిన ముఖ్యంగా ఈ డయాబెటీస్ లాంటివి వచ్చిన వాళ్ళకైతే ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి వీటి పట్ల ఎప్పుడైనా సరే ముందు కొన్ని రకాల మంచి మంచి పోషకాలు తీసుకోవడానికి వీళ్ళు ముందుకు ప్రయత్నం చేస్తూ ఉండడం, తగిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, ఎప్పుడూ బ్లడ్లో ఏ దోషాలు లేకుండా చూసుకోవడం, ఇలాంటివి చేయాలి. లేదంటే మేము ఆరోగ్యకరంగా జీవించడానికి మాకున్న సూచనలు ఏంటి? ఆయుర్వేదం అంటే ఏదో మందులు ఇవ్వడం కాదు, ఆయుష్ను కాపాడే విజ్ఞానాన్ని అందించడం. రైట్, ఆ విజ్ఞానం వాళ్ళకు సక్రమంగా అందాలంటే వాళ్ళు అప్పుడప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తున్నట్లయితే, లేదంటే కొన్ని పుస్తకాలు చదువుతున్నట్లయితే వాళ్ళకి కొంత అవగాహన జరుగుతుంది. లేదంటే ఇక్కడ శరీర తత్వాన్ని బట్టి కూడా వేరుగా ఉంటుంది. ఇక్కడ మారిపోతుంటుంది. వాత రోగాలు, పిత్త రోగాలు, కఫ రోగాలు, ఈ వాత పిత్త రోగాలు, పిత్త కఫ రోగాలు, కఫవాత రోగాలు అని ఆయుర్వేదంలో ఈ విధానాన్ని
ఈ వాతపిత్త కఫాలు ఒక చాలా బేస్ ఆయుర్వేదంలో చికిత్స చేయడానికి. వాళ్ళని చూసినప్పుడు కానీ, వాళ్ళ యొక్క నాడిని చూసినప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క ఇతర పరీక్షలు చూసినప్పుడు, వాళ్ళ ఆహార విధానము, వాళ్ళ జీవన విధానము, వాళ్ళకున్న శక్తి ఎలాంటిది, ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే, ఎందుకంటే వాళ్ళు ఎంత ఆహారం తీసుకోగలుగుతున్నారు, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారు, ఆహారం తింటే ఇప్పుడు కొంతమందికి సరిగా జీర్ణం కాక మోషన్ సరిగా కాకుండా ఉంటే అక్కడి నుంచినే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క నొప్పులను తగ్గించుకోవడానికి అల్టిమేట్గా ఉండే ఆన్సర్ ఏంటంటే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన కొన్ని రకాల ఆహార పదార్థాలు లాంటి ఔషధాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. వీటిని ఏదో కొన్ని రోజులు వాడి ఆగిపోవడం అనేది కాకుండా, అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 4 రోజులు ట్రై చేయడం, ఇదేం పని చేయలేదని ఇంకో డాక్టర్కి వెళ్ళడం, ఇది కాదని ఇంకో సిస్టమ్కి వెళ్ళడం, మళ్ళీ ఫిజియోథెరపీ అనుకోవడం, ఆక్యుప్రెషర్ అనుకోవడం, ఇలా మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక 130 రకాల విధానాలు ఉన్నాయి, 136 రకాల వైద్య విధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దీనికి అన్నిటికీ అంటే ఇంకోటి అంటే ఎక్కడ తగ్గకపోతే అప్పుడు చివరికి ఆయుర్వేదానికి వస్తారు. అదేదో ముందే ప్రయత్నం చేయొచ్చు కదా. అది గీతాంజలిలో ఆయన ఠాగూర్ గారు చెప్పినట్టు, అప్పుడెప్పుడో నన్ను పోయిన తర్వాత పలకరించేటప్పటికంటే ఉన్నప్పుడే నన్ను వచ్చి పలకరించవచ్చు కదా అని ఎలా చెప్పారో, అలాగే ముందే ఆయుర్వేదాన్ని ప్రయత్నం చేస్తే అదేదో ఈ సమస్యలు రాకుండా పెరగకుండా కాపాడుకోవచ్చు. అది నా యొక్క మంచి సూచన అండి. ఎక్కువగా ఆయుర్వేదము స్టార్టింగ్ ఇమీడియట్గా రిజల్ట్స్ దక్కదు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అని అంటారు. అవునండి, అవును. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదే నిజం. ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఉండేటప్పుడు మీకు ఇమ్మీడియట్గా లైఫ్ ఉండదు కదా, మనకు షార్ట్ లైఫ్ ఏది ఉండదు. ఒక పుట్టినవాడు పిల్లవాడు ఒక సంవత్సరంలోనే ఒక 20 ఏళ్ళ పిల్లవాడిలాగా అయిపోయి ఉద్యోగం 2 ఏళ్ళలోనే ఇంకా ఉద్యోగం కంప్లీట్ చేసేసి అతనికి కావాల్సింది ఏదో ఎంజాయ్ చేసి ఇంకా అయిపోయింది 3 ఏళ్ళ జీవితం అనేటట్టు కాదు కదా. అంటే మనం లైఫ్ లాంగ్ బాగుండాలంటే ఇవి ఒక ఆహార పదార్థాలు లాంటివే. ఇంకోటి అంటే దీని మీద ఒక పెద్ద అభిప్రాయం ఉంది. అంటే అదేదో వేడి చేస్తుందని, పథ్యం పాటించాలని. అసలు పథ్యం కాదు, చాలా రకాల పదార్థాలు తినాలి. ఏవైతే చెడు చేస్తుందో అవి తినొద్దని చెప్తాం అంతే. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కు షుగర్ తింటే ఇంకా షుగర్ పెరుగుతుంది, మందులు ఇచ్చినా షుగర్ పెరుగుతుంది, అతన్ని అయితే తినొద్దని చెప్తారు. కానీ అంటే అసలు డయాబెటిక్ షుగర్ తినమని ఇచ్చే మందులు ఏవి ఉండవు. అలాగే అంటే వాళ్ళకి అది చెడు చేస్తుంది కాబట్టి వాళ్ళకి డయాబెటికే లేదు అనిపించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు స్వీట్ పదార్థాలు తిన్నా ఏ నష్టం జరగదు. ఇది బాగా గుర్తించాలి. అందుకని ఇలాంటి అపోహలు, అభిప్రాయాలతో చాలామంది ఇంకోటి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అదే అడుగుదాం అనుకున్నా సార్. ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ప్రతి ఒక్క మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అలాగే ఆయుర్వేదానికి కూడా ఉంటాయి కదా అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. అవును, ఇది ఒక ఊత పదం లాగా అయిపోయింది. అసలు ఏ చిన్న వ్యక్తి అతను ఏమి చదువుకోకపోయినా మీరు ఈ మందు వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, పథ్యం పాటించాలా, వేడి చేస్తాయా, ఏదో కాళ్ళు చేతులు పడిపోతాయా, కిడ్నీలు ఫెయిల్ అవుతాయా, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళని కూడా బాగు చేసే ఔషధాలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. పక్షవాతం వచ్చేసిన వాళ్ళని బాగు చేయడానికి ఉండే ఔషధాలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. వేడి చేయకుండా కాపాడగలిగే, చలవ చేసే, ఎంత చల్లగా ఉండాలంటే అంత చల్లగా చేయగలిగే ఔషధాలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ అపోహల్ని మానేసుకొని ఒక మంచి నిపుణులను కలిస్తున్నట్లయితే, ఒక ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యకరంగా ఏ సమస్యలు లేకుండా జీవించడం కష్టమేమి కాదు. వాళ్ళ యొక్క ఆహార విధానము, జీవన విధానం కాపాడుకుంటే సరిపోతుంది. ఇక అందుకనే నేను ప్రతి చోట రోగాలు లేవు, రోగాలు రావు. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రంగా ఉంటాయి. సో నైస్ సార్. మెయిన్గా అయితే ఈ నొప్పులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం మెయిన్గా ఆయుర్వేదంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, నిపుణులను కలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.